హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ప్రెజెంట్ మనకు చూసుకున్నట్లయితే స్టార్లింక్ అండ్ అలాగే జియో శాటిలైట్, వన్ వెబ్ ఇవి మాత్రమే మనకి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఈ కేటగిరీలోకి మనకి అమెజాన్ వాళ్ళు కూడాను రాబోతున్నారు. రీసెంట్ గానే అమెజాన్ మనకి అమెజాన్ లియో అని వీళ్ళు కొత్త సర్వీసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇది కూడా మనకి శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో అమెజాన్ లియో అంటే ఏమిటి, ఎలా వర్క్ అవుతుంది, స్పీడ్ ఎంత వస్తుంది, ఫ్యూచర్ లో మన ఇండియాలో అందుబాటులో వస్తుందా లేదా, టోటల్ డీటెయిల్స్ చెప్తాం. అండ్ అలాగే స్టార్లింక్స్ ప్రెజెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్పీడ్స్ అండ్ అలాగే వీళ్ళు టెస్ట్ చేస్తున్న స్పీడ్స్ ఏంటి అనేది కూడాను డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఏదైనా టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్స్ ని ఫాలో చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఈ రోజు ఫ్లిప్కార్ట్ లో ఉన్న కొన్ని డీల్స్ అయితే నేను ప్రొడక్ట్ ట్యాగ్స్ లో యాడ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక్కసారి ఆ డీల్స్ ని కూడా చెక్ చేయండి. అసలు అమెజాన్ లియో అంటే ఏమిటి అనేది చూసినట్లయితే, అమెజాన్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మనకి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ మీద అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ గా దీనికి మనకి అమెజాన్ కూపర్ గా పేరైతే పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు ఇది అఫీషియల్ గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీని పేరు అమెజాన్ లియో అని చెప్పేసి వీళ్ళైతే నేమ్ బ్రాండింగ్ అయితే చేయడం జరిగింది. ఇది లో ఎర్త్ ఆర్బిట్స్ శాటిలైట్స్ తో వర్క్ అవడం జరుగుతుంది. దీన్ని వీళ్ళు లియో శాటిలైట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీనివల్ల మేజర్ గా మనకి రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం, అట్ ద సేమ్ టైం రూరల్ ఏరియాస్ లో ఎక్కడైతే మనకి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కానీ లేదంటే మొబైల్ కనెక్టివిటీ ఉండదో ఆ ఏరియాస్ లో వీళ్ళు మేజర్ గా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి అయితే దీనివల్ల ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అమెజాన్ లియో అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే ఇది 3 పార్ట్స్ మీద వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ మనకి శాటిలైట్స్, అండ్ అలాగే సెకండ్ వన్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థర్డ్ వన్ కస్టమర్ టెర్మినల్స్. అంటే మన దగ్గర ఉన్న డిష్ గానీ యాంటీనస్ గానీ అనుకుంటాం కదా, వీటిని మనం కస్టమర్ టెర్మినల్స్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఈ లియో శాటిలైట్స్ అనేవి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ మనకి నేల మీద ఉన్న గేట్వే స్టేషన్స్ కి అయితే సిగ్నల్ పంపించడం జరుగుతుంది. ఈ గేట్వే స్టేషన్స్ నుంచి మీ ఇంటి దగ్గర ఏదైతే యాంటీనా గానీ లేదంటే డిష్ గానీ ఉంటుందో దీనికి వీళ్ళు సిగ్నల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అమెజాన్ వాళ్ళు మేజర్గా ప్లస్ పాయింట్ ఏంటంటే అమెజాన్ AWS సర్వీసెస్ తో ఇది కనెక్ట్ అయి ఉంటుంది. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఒక 1 వీక్ బిఫోర్ అయితే మనకి ట్విట్టర్ కానీ చాలా వరకు సైట్స్ అన్ని కూడా డౌన్ అవడం జరిగింది. ఎందుకంటే అమెజాన్ AWS సర్వీసెస్ అనేవి మనకి డౌన్ అయ్యాయి కాబట్టి ఈ వెబ్సైట్స్ అన్ని కూడా మనకి డౌన్ అవడం జరిగింది. సో మేజర్ గా మనకి వెబ్సైట్స్ అన్ని కూడా చాలా వరకు AWS సర్వీసెస్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఏదైతే ఈ అమెజాన్ లియో ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయో ఇది మనకి డైరెక్ట్ గా AWS సర్వీసెస్ తో రావడం జరుగుతుంది. వీళ్ళు 3 కేటగిరీస్ లో మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. ఒకటి నానో, సెకండ్ వన్ ప్రో అండ్ థర్డ్ వన్ అల్ట్రా. ఈ లియో నానోలో మనకి ఏంటంటే చిన్న హౌసెస్ కానీ లేదంటే ఇండివిజువల్ గా ఎవరికైతే ఇంటర్నెట్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు లియో నానోలో అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. దీని స్పీడ్ అప్ టు 100 Mbps వరకు అయితే మనకి ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టెస్టింగ్ లో వీళ్ళకి 100 Mbps స్పీడ్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే లియో ప్రో ఎవరైతే కొంచెం హెవీ యూజర్స్ ఉంటారో అండ్ అలాగే గేమ్స్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి కానీ 4K స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి కానీ లేదంటే స్మాల్ ఆఫీసెస్ కోసం కానీ మల్టిపుల్ డివైజెస్ ని హ్యాండిల్ చేయడం కోసం ఈ లియో ప్రోని అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఇందులో స్పీడ్ మనకి 400 Mbps వరకు కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ లియో అల్ట్రా. అంటే కంపెనీస్ కానీ లేదంటే హాస్పిటల్స్, గవర్నమెంట్ సెక్టర్స్ లో ఉన్న ఆఫీసెస్ కానీ అలాగే రిమోట్ సైట్స్ కోసం కానీ వీటిలో ఎక్కువగా ఈ కేటగిరీని యూజ్ చేస్తారు. ఇందులో స్పీడ్స్ వచ్చేసరికి మనకి డౌన్లోడింగ్ స్పీడ్ అప్ టు 1 Gbps ఉంటుంది. అండ్ అలాగే అప్లోడ్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే 400 Mbps వరకు కూడా రావచ్చు. స్పీడ్స్ అండ్ లేటెన్సీస్ ఎలా ఉంటాయి అన్నది కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఆల్రెడీ టెస్టింగ్ అయితే చేయడం జరిగింది. ఈ టెస్టింగ్ లో వీళ్ళకి అప్ టు 1 Gbps వరకు కూడా డౌన్లోడ్ స్పీడ్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే 400 Mbps వరకు కూడా అప్లోడ్ స్పీడ్స్ అయితే వీళ్ళు గెయిన్ చేయడం జరిగింది. ఈ లియో శాటిలైట్స్ అనేవి మిగతా కాంపిటేటర్తో పోల్చుకున్నట్లయితే ఎర్త్ కి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎవరైతే ఆన్లైన్ గేమింగ్ వాళ్ళు ఉంటారో లేదంటే రియల్ టైం మానిటరింగ్ చేసే వర్క్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడాను లేటెన్సీ అనేది తక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి కూడాను రియల్ టైంలో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అమెజాన్ వాళ్ళు ఇండియాలో శాటిలైట్స్ ఇంటర్నెట్ కోసం అప్రూవల్స్ కోసం అయితే అప్లై చేయడం జరిగింది. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ GMPCS దగ్గర లైసెన్స్ కోసం అయితే అప్లై చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం DOT వాళ్ళ దగ్గర కూడాను డాట్ దగ్గర కూడాను అప్లై అయితే చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లోనే మనకి వీళ్ళకి అప్రూవల్స్ వస్తే అప్రూవల్ రాగానే వీళ్ళు అతి తొందరలోనే ఇండియాలో కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇండియాలో ఎప్పుడైనా వీళ్ళు ప్లాన్స్ కనుక లాంచ్ చేసినా లేదంటే స్పీడ్స్ అనౌన్స్ చేసినా ఏదైనా సరే మన ఛానల్లో ఫస్ట్గా మీ ముందుకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రజెంట్ వీళ్ళు ఏంటంటే కొన్ని శాటిలైట్స్ మాత్రం ఆల్రెడీ ఆర్బిట్లో అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా చాలా వరకు కూడాను శాటిలైట్ పంపించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి గేట్వే స్టేషన్స్ కూడాను బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యాక మేబీ మనకి నెక్స్ట్ ఇయర్లోనే ఈ అమెజాన్ లియో సర్వీసెస్ కూడా ఇండియాలో
వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి మేజర్గా కాంపిటేటర్ కనుక చూసినట్లయితే స్టార్లింక్ ఉంటుంది కదా. ఈ స్టార్లింక్తో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే స్టార్లింక్ ఇప్పటికే మనకి 6000+ శాటిలైట్స్ని అయితే మనకి ప్లేస్ చేయడం జరిగింది. సో దీనివల్ల కనెక్టివిటీ అనేది తొందరగా ఉంటుంది. అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అమెజాన్ లియో సర్వీసెస్ కనుక చూసినట్లయితే వీళ్ళ సర్వీసెస్ స్టార్ట్ చేసే టైంకి 3200 శాటిలైట్ అయితే ప్లేస్ చేయాలని చూస్తుంది. సో ఈ రెండిట్లో కూడా మనకి మినిమం మనకి బేసిక్ స్పీడ్ 100 Mbps నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే మాక్సిమం స్పీడ్ 1 Gbps వరకు కూడా వస్తుంది. ఆల్రెడీ మనకి స్టార్లింక్స్ అయితే చాలా కంట్రీస్లో అవైలబుల్గా ఉంది కాబట్టి సేమ్ స్పీడ్స్ వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏదైతే అమెజాన్ లియో సర్వీసెస్ ఉన్నాయో వీళ్ళు కూడాను సేమ్ మనకి టెస్టింగ్ చేసినప్పుడు సేమ్ స్పీడ్సే వీళ్ళు గెయిన్ చేయడం జరిగింది. సో ప్రైసింగ్ కనుక చూసినట్లయితే ప్రైసింగ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇన్ ఫ్యూచర్లో మనకి ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఇది మనకి అమెజాన్ లియో సర్వీసెస్ గురించి అయితే ఇది కూడా శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక శాటిలైట్ ఇంటర్నెట్ గురించి వెయిట్ చేస్తున్నారు, మీ దగ్గర బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లేవు అనుకున్నట్లయితే ఏ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా వరకు మనకి ఇప్పుడు ఎయిర్ ఫైబర్ అనేది టెక్నాలజీ వచ్చింది కదా. ఎక్కడైతే మనకి 5G సిగ్నల్స్ వస్తాయి, ఈ 5G సిగ్నల్స్ వచ్చిన ప్రతి దగ్గర కూడాను ఎయిర్టెల్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ టెక్నాలజీస్ అయితే ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కూడా అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.